కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల వెంకటేశ్వరుడు కలియుగ దైవం, అలానే ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఆరాధ్య దైవం. అయితే తిరుమలలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలపైన కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా విస్తృతమైన చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత నెలలో ఒక ఎమ్మెల్సీ రాసిన లేఖ, దానిలో ప్రాథమికంగా జరిపినటువంటి విచారణ కొన్ని విస్తుపోయేటువంటి నిజాలని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఫైనల్గా ఈ విచారణని కంక్లూడ్ చేసి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించబోతున్నారనేది సమాచారం. 1 కాదు 2 కాదు, తిరుమలకి సంబంధించిన 8 విభాగాల్లో 8 రకాల స్కాములు జరిగినట్టుగా సమాచారం ఉంది. అసలు ఎమ్మెల్సీ ఆ లేఖలో ఏం రాశారు, అలానే ఈ ప్రాథమిక అంశాలకు సంబంధించినటువంటి స్కాముల జాబితా ఏ విధంగా ఉంది, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమల అనగానే అందరికీ గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విస్తృతంగా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణ చేస్తూ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన ఒక లేఖ రాశారు గత నెలలో. ముఖ్యంగా పరకామణిలో, అంటే భక్తులు వేసినటువంటి కాసుల్ని లెక్కించేటువంటి పరకామణిలో కూడా అవకతవకలు జరిగినాయి. దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు దుర్వినియోగం జరిగినట్టుగా ఒక సమాచారం ఉందనేటువంటిది. దాని సారాంశాన్ని కూడా ఆయన వివరిస్తూ ఈ లేఖ రాశారు. దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఇందులో కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి సివి రవికుమార్ అనేటువంటి ఉద్యోగి, అతను మొదట 250 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అతని నుంచి సీజ్ చేసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత లోక్ అదాలత్లో తన తప్పుని అంగీకరించి ఆ మొత్తాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇచ్చేసినటువంటి నేపథ్యంలో అతనిపైన కేసును కూడా ఉపసంహరించుకున్నారు. సో దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలనేది ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి రాసినటువంటి లేఖ సారాంశం. దీనిపైన వచ్చినటువంటి ప్రాథమిక విచారణకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ లేఖ తర్వాత ప్రభుత్వం 30 బృందాలతో కూడినటువంటి విజిలెన్స్ టీంని ఏర్పాటు చేసింది. తిరుమలలో వివిధ స్థాయిల్లో వివిధ విభాగాల్లో జరుగుతున్నటువంటి పలు అంశాలపైన ఫోకస్ పెట్టడం, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక ఇవ్వడం అనేది దీని సారాంశం. ఈ క్రమంలోనే దాదాపు 8 స్కాములు వెలుగు చూశాయి. ఏమేమి ఉన్నాయి అందులో అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించి అనేక ఆధారాల్ని ఈ ప్రాథమిక విచారణలో వెలికి తీశారు. ఈ ట్రస్ట్ పేరిట గత ప్రభుత్వం 4 ఏళ్లలో, గత 5 ఏళ్లలో దాదాపు 1350 కోట్ల రూపాయలని వివిఐపీల దర్శనం పేరిట సేకరించినట్టుగా సమాచారం ఉంది. అయితే అందులో 1000 కోట్ల రూపాయలను మాత్రం వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో పెట్టారు. ఇందులో మిగతా మొత్తాన్ని 350 కోట్ల రూపాయలని వివిధ నిర్మాణాల కోసం ఖర్చు పెట్టినట్టుగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే, ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉన్నటువంటి టెంపుల్స్ని, అలానే నిధులని మళ్లింపు చేసుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ క్రమంలోనే నిర్మాణం పూర్తయినటువంటి టెంపుల్స్ని మళ్ళీ నిర్మించినట్టుగా రాసి ఆ డబ్బును మళ్లించారు అనేటువంటి ఆరోపణ ఇందులో చేశారు. అలానే 600 కోట్ల రూపాయలని ఉపయోగించి చౌల్ట్రీలు, అంటే సత్రాల నిర్మాణానికి కేటాయించినట్టుగా ఇందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఉన్నటువంటి భవనాలని కూల్చేసి కాంట్రాక్టర్లకు మేలు చేసేటువంటి ఉద్దేశంతో ఈ నిర్మాణాలు చేపట్టినట్టుగా ప్రాథమిక విచారణలో తేటతెల్లమైనట్టుగా చెప్తున్నారు. అలానే 60 కోట్ల రూపాయలని ఉపయోగించి ఎలక్షన్స్కి ముందర, అంటే ఎలక్షన్స్ ముందర జరిగినటువంటి క్రమంలో మరమ్మతుల పేరుతో దాదాపు 60 కోట్ల రూపాయలు కూడా దారి మళ్లించినట్టుగా ఈ ప్రాథమిక విచారణలో తేలింది. ఇది శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి అంశం. అయితే దర్శనాల టికెట్లకు సంబంధించి మరొక పెద్ద కుంభకోణం తిరుమలలో జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒక్క వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కేటగిరీలోనే 4 ఏళ్లలో 5 లక్షల టికెట్లు, దర్శనం టికెట్లు ఇచ్చినట్టుగా, అంటే దానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ కోటా కింద లాస్ట్ 4 years ఆఫ్ హిజ్ టెన్యూర్ గివెన్ 5 lakhs టికెట్స్. అయితే ఈ టికెట్లకు సంబంధించి ఎవరికి ఇచ్చారు, ఎవరి పేర్ల మీద పెట్టారు అనేటువంటి డేటా ఏమీ లేవు. ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వీటన్నిటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. వీరితో పాటు మరికొంతమంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రి రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలానే భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బ్లాక్ టికెట్ మార్కెట్ని ఎంకరేజ్ చేస్తూ
తమకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ బ్లాక్ టికెటింగ్ చేశారు అనేది ప్రాథమికమైనటువంటి అంశంగా పేర్కొంటున్నారు. మరొకటి ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించి టెండర్స్ వైలేషన్స్ పైన కూడా విస్తృతమైనటువంటి కుంభకోణాలు జరిగినట్టుగా పేర్కొంటున్నారు. అందులో ప్రధానమైనది శారదాపీఠం చుట్టూ నడుస్తున్నటువంటి ఉచ్చు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ వెల్లడించారు. ఎందుకంటే తిరుమలలో ఉన్నటువంటి మఠాలకు సంబంధించి 2, 3, 5 కోట్ల రూపాయల చొప్పున నిర్మాణాలకు సంబంధించి నిధులు ఇచ్చేటువంటి విరాళాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రొసీజర్స్ని వైలేట్ చేసి అప్పటి ఈవో వ్యవహరించినటువంటి శైలి వలన పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే క్రమంలో శారదాపీఠంకి సంబంధించి జరిగినటువంటి అవకతవకలను కూడా ఈ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఎందుకంటే 5,000 చదరపు గజాల స్థలానికి సంబంధించి పర్మిషన్ తీసుకొని 15,000 చదరపు గజాల్లో శారదాపీఠం నిర్మాణాలు చేసినట్టుగా ప్రాథమికంగా తేలింది. మిగిలిన 10,000 చదరపు గజాలకు సంబంధించి కూడా విజిలెన్స్ పర్మిషన్ ఇస్తే దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించడానికి కూడా శారదాపీఠం సంసిద్ధంగా ఉంది అనేటువంటి ఒక అర్జీ కూడా పెట్టినట్టుగా ఈ విచారణలో తేలింది. అంటే 5,000 గజాలకు సంబంధించి పర్మిషన్ తీసుకుని 15,000 గజాల్లో ఈ నిర్మాణాలు చేపట్టారు. అదే తరహాలో కొన్ని అంశాలు, ముఖ్యంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్స్ వంటి వాటిని, ఎందుకంటే తిరుమల కొండ నేల చాలా గట్టిగా ఉండి రాళ్ల మధ్యలో పునాదులు వేసేటువంటి క్రమంలో టెక్నికాలిటీస్ అన్నింటినీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కానీ టెక్నికల్ అంశాలన్నింటినీ పక్కన పెట్టి ప్రీ ఫ్యాబ్ స్ట్రక్చర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వీటి వలన భవిష్యత్తులో తిరుమల కొండపైన ఎలాంటి ఉత్పాతాలు జరిగినా కానీ బాధ్యత ఎవరు తీసుకుంటారనేటువంటి ప్రశ్న లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇక ల్యాబ్కి సంబంధించి క్వాలిటీ చెకింగ్ ల్యాబ్ని పూర్తిగా పక్కన పెట్టారు. 12 లారీల లోడ్ వచ్చిందని రాస్తే అందులో 10 లారీలు మాత్రమే ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తేలింది. అదే క్రమంలో నిత్యావసరాలకు సంబంధించి, అంటే తిరుమల ప్రసాదాలు చేసేందుకు కావాల్సినటువంటి నిత్యావసరాల విషయంలో కూడా ఒక భారీ కుంభకోణం ఉన్నట్టుగా ప్రాథమికంగా తేలింది. అది ఏ విధంగా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉదాహరణకి జీడిపప్పు క్యాష్యూ ప్రైస్ ఫర్ 200 kg 200 రూపీస్, దే పర్చేజ్ ఓన్లీ 1000 kgs, లైక్ వేర్ దే ఆర్డర్ 1 ton వెన్ ద ప్రైస్ హిట్స్ 400 రూపీస్ అండ్ అబౌవ్. అంటే 400 రూపాయలు అంతకంటే పైన ఉన్నప్పుడేమో టన్ను జీడిపప్పులకి ఆర్డర్ చేశారు, 200 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు 1000 కిలోలు మాత్రమే కొన్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే తక్కువ ధరలో వచ్చేప్పుడు వాటిని కొనకుండా ధరలు పెరిగినప్పుడు కాంట్రాక్టర్లకి లేదా సప్లయర్కి లాభం చేకూర్చే విధంగా అక్కడి నుంచి నిధుల మళ్లింపు జరిగేందుకు ఆస్కారం ఉండే విధంగా నిత్యావసరాల కొనుగోలులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందనేది కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అలానే వీటితో పాటు ఈ మార్జినల్ కిక్ బ్యాక్స్, అంటే పెద్ద ఎత్తున ఇలాంటి కొనుగోళ్లకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈఓ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్తోనే ప్రతిదీ జరిగింది అనేది మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ. అలానే వాటికి సంబంధించి ఆధారాలతో సహా కొన్ని ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మధ్యలో మాజీ చీఫ్ సెక్రటరీ కొంతకాలం ఈఓగా బాధ్యతలు కూడా తీసుకున్నటువంటి జవహర్ రెడ్డి గారికి ఫిర్యాదులు చేసినా కానీ దానిపైన రియాక్ట్ కాలేదు. అందులో ప్రధానమైనటువంటి మరొక అభియోగం ఏంటంటే గోవిందరాజుల ఆలయం దగ్గర నిర్మించినటువంటి సత్రం 20-30 కోట్లు ఖర్చు పెడితే రిపేర్ చేయొచ్చు అని తిరుమల ఇంజనీరింగ్ విభాగం నివేదిక ఇస్తే దాన్ని పూర్తిగా కూలగొట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త భవనాన్ని నిర్మించాలి అనేటువంటి నిర్ణయాన్ని అప్పటి అధికారులు ఈఓ సూచనల మేరకు తీసుకున్నట్టుగా ప్రాథమికంగా విచారణలో తేలింది. సో ఇది కూడా ఒక కీలకమైనటువంటి అంశం అయ్యే అవకాశం ఉంది. అలానే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా కుంభకోణాలు జరిగినాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. అప్పటి ఈఓ తనకు నచ్చిన విధంగా రూల్స్ అన్నిటిని కూడా ఫ్రేమ్ చేసుకుని మార్చారు. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. తిరుమల పరిధిలో డాక్టర్ పొజిషన్కి అపాయింట్మెంట్ చేయాలంటే నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిని అపాయింట్ చేసి ఉపయోగించినటువంటి పరిస్థితి ఉందని కూడా ప్రాథమిక విచారణలో తేలింది. అలానే అనేక కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించిన నియామకాల్లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా కూడా ఆరోపణలు అందుతున్నాయి. సో వీటన్నిటిపైన సమగ్ర విచారణ విజిలెన్స్ టీం చేయబోతుంది. ఇక పరకామణికి సంబంధించినటువంటి కుంభకోణం చాలా ముఖ్యమైనటువంటిది. పరకామణిలో ఒక ఆర్వి రవికుమార్ అనేటువంటి ఒక ఎంప్లాయీ, ఆయన అందులో నిధుల లెక్కింపులో బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తి. అయితే అమెరికన్ డాలర్స్ దగ్గర నుంచి బంగారు పూసలు, బంగారానికి సంబంధించినటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకలు చాలా వరకు ఆయన
దారి మళ్లించినట్టుగా తేలింది. దాదాపు 250 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన పేరు మీదే ఉన్నట్టుగా కూడా ప్రాథమిక విచారణలో 2023లో వచ్చినటువంటి కంప్లైంట్లో తేలింది. అయితే దీన్ని చాలా తెలివిగా అప్పటి ఈవి దారి మళ్లించారు అనేటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి. లోక్ అదాలత్ ద్వారా తన తప్పుని అంగీకరిస్తున్నట్టుగా రవికుమార్ ఆస్తులన్నిటిని కూడా టీటీడీకి జమ చేస్తున్నట్టుగా ఒక అంగీకార పత్రాన్ని రాయించారు. అయితే అవి కూడా పూర్తిగా టీటీడీకి చేరలేదు అనేటువంటి విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో అతనికి క్లీన్ చిట్ ఇచ్చి, ఎందుకంటే పోయిన సొత్తు రికవరీ చేశారు కాబట్టి కేసు కొట్టేశారు. ఇది ఒక కొత్త సూత్రం అనమాట. దొంగతనాలు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ మేము దొంగతనం చేసామనేటువంటి మాట చెప్పి ఆ సొత్తుని అప్పగించేస్తే కేసు కొట్టేయచ్చు అనేటువంటి ఒక కొత్త రీతిని అక్కడ ఉన్నటువంటి ఈవో, అప్పుడు ఉన్నటువంటి ఈవో ఇతర అధికారుల సమన్వయంతోనే ఈ వ్యవహారం అంతా నిర్వహించారు. అలానే అతను ఇచ్చినటువంటి రిటర్న్ చేసినటువంటి మొత్తాల్లో కూడా వాటాలు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కూడా భాగస్వాములు అనేటువంటి దానికి సంబంధించిన ఆధారాలను కూడా విజిలెన్స్ శాఖ సేకరించబోతుంది. సో మొత్తంగా ఈ 8 రకాల విభాగాలకు సంబంధించినటువంటి ఆరోపణలు టీటీడీకి సంబంధించినటువంటి అంశాల్లో వెలుగు చూస్తున్నాయి. సో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని గతంలో జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీంకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీని పూర్తి స్థాయిలో నిర్వహించడం ద్వారా విజిలెన్స్ అధికారులు అలానే ప్రభుత్వం సిబిసిఐడి ద్వారా కూడా కొన్ని అంశాల విషయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాత శ్రీవారి ఆస్తులను కాపాడేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విజ్ఞప్తిని భక్తులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం తేనె తుట్టే కదులుతున్నటువంటి పరిస్థితి, తిరుమల కేంద్రంగా జరిగినటువంటి అరాచకాలని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి వాతావరణం ఉంది. దీనిపైన కొత్త ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది, సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.